వాళ్లకు మన గుడులు తప్ప మరేం కనిపించడం లేదు. మన గుళ్ళు, మన దేవాలయాలు మళ్ళీ ప్రమాదంలో పడ్డాయా అంటే నిజంగా మన దేవాలయాలపై దాడులు చేయడానికి అక్కడి నుంచి వస్తున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు పిచ్చోలై చేస్తున్నారా? నీ శాడిజాన్ని చూపించుకోవడానికి గుళ్ళు మీద విగ్రహాల మీద దాడి చేస్తారు. ఇప్పుడు ఈ గుడి తీసేసినంత మాత్రాన సాంప్రదాయాలు పోవు, నమ్మకాలు పోవు. ఇవి రిపీట్ అవుతున్నా కూడా దాడులు హిందువుల్లో చైతన్యం రాకనా, లేకపోతే ఇంకా కారణాలు ఏంటి? మన హిందువులు పిచ్చోలు ఓపెన్ గా చెప్పాలంటే నిజంగా. ఎందుకంటే ఈ జనాలు చేతకానోళ్ళు నన్ను ఏం చేస్తారు, మందు తాగేవాడికి ఒక దేవుడు, కళ్ళు తాగేవాడికి ఒక దేవుడు, మేక కోసేవాడికి ఒక దేవుడు. మరి అప్పుడెందుకు మాట్లాడేవాళ్ళగా? ఆ ఎంఐఎం పార్టీ ఉంటే చాలు నీకు, ఇంకెవరు అవసరం లేదు. ఓటు ముందే కదా మనం డ్రామా చేయాలి, ఇప్పుడు కాదు కదా అన్న ఆలోచనలు ఈ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి కూడా మానేసి రేవంత్ ఉద్దీనం పెట్టుకోవడం చాలా ఉత్తమం. హిందూయిజం గురించి పోరాడుతున్న బీజేపీ మీలాంటి నేతలు హిందూ పార్టీగా బీజేపీని క్రియేట్ చేయటం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మిగతా పార్టీలు ఏం చేస్తున్నారంటే బీజేపీ అనేది కావాలని డీవియేషన్ కోసం, జనాల్లో మైండ్ డైవర్షన్ కోసం అలాంటి ముద్రలు వేస్తుంది. కానీ అనసూయ విషయంలో, డ్రెస్సింగ్ విషయంలో ఒక మహిళ ఆ స్థాయి ఏడుపుకి మహిళలే కారణం అవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అసలు సిగ్గులేంది. కాకపోతే అసలు ఏం మాట్లాడుతుంది? మందిస్తే కిక్ కాదు, అనసూయిస్తే కిక్ రావాలంటుంది. మగాళ్ళని రెచ్చగొడుతుంది. వయసుతో కూడా సంబంధం లేకుండా అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. గ్యాంగ్ రేపులకి అట్లాంటి వాటికి అనసూయ లాంటి వాళ్ళు కారణం అంటారు. 100%. అనసూయ తన స్టాండ్ అసలు మార్చుకోలేదు, ప్లస్ తన అన్న మాట మీదే ఉంది. బయట మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం చాలా, కానీ తన స్టాండ్ మీదే ఉంది. దీని గురించి ఏం చెప్తారు? సిగ్గులేని వాళ్ళు ఇగో మారకూడదు. ఇదే అనసూయని రోడ్డు మీద చొప్పించుకుంటే రోజు వస్తుంది 100%. నేను చెప్తున్నా. ఏదో ఫంక్షన్లో ఎవరు ఒకరు ఆడోళ్ళు వచ్చి గుంపు వచ్చి ఉతికెళ్ళిపోతారు. రేణు దేశాయ్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ కుక్కలకు సంబంధించి మీరు ఎవరి వైపు మాట్లాడతారు ఈ కుక్కల టాపిక్ లో? ఏంటి ఎలకల వల్ల, కుక్కల వల్ల ఏంటి కర్మ? అప్పుడు ఎందుకు రాలేదు రేణు దేశాయ్, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు గోవుని ఒక వైపు పెట్టుకుని మనం ఇప్పుడు హలీం తింటున్న వాళ్ళ సంఖ్య నిజానికి ముస్లిమ్స్ కంటే హిందువులే ఎక్కువ.